అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఉగాది పండుగ కదండి. నా వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్లకి, యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ హ్యాపీ ఉగాది అండి. టైము పొద్దున 11:15 అయిందండి. పూజ అయిపోయింది. నైవేద్యంగా బెల్లము, గ్రేప్స్ పెట్టిన. రోజు పొద్దున ఇదే టైం పూజ చేసుకుంటాను కాబట్టి పూజా టైం తప్పకూడదండి. వంట అయ్యాక మళ్ళీ నైవేద్యాలు పెడతా. ఒకవేళ దీపాలు కొండెక్కితే మళ్ళీ దీపాలు వెలిగించి నైవేద్యం పెడతా, లేదంటే కొంచెం నూనె పోసి పెడతాను. దీపాలు కొండెక్కవు. పాల ప్యాకెట్ వచ్చినాయి. ఫస్ట్ గిన్నెలో కొన్ని వాటర్ పోసి పాలు పోయాలండి, లేకుంటే పాలు అడగంటుతాయి. వైశ్వానరాయ విద్మహే లాలిలాయ ధీమహి తన్హో అగ్ని ప్రచోదయాత్ అని అగ్నిదేవునికి దండం పెట్టుకొని పాలు స్టవ్ మీద పెట్టుకొని శుభసూచకంగా పాలు కాగబెడుతున్నాను. ఫస్ట్ ఒకటి క్రీమ్ మిల్క్, ఒకటి మామూలు ప్యాకెట్ తీసుకుంటానండి రోజు. పాలు కాగేలోగా మనము భక్షాలకు పిండి తడుపుకుందాము. ఇవాళ ఉగాది పండుగ కదండి, కంపల్సరీ భక్షాలు చేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అదే కప్తో సగం కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండితో భక్షాలు విడిపోకుండా వస్తాయి, అందుకే మైదా వేస్తా. 1/2 కప్పు సూజీ వేస్తున్నాను, బాంబే రవ్వ. ఈ 3 కాంబినేషన్తో భక్షాలు చాలా మంచిగా వస్తాయండి. కొద్దిగా సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ నెయ్యి, నేను చేసుకున్నదే. ఇంకా నెయ్యి అంతా, నెయ్యి సాల్ట్ పిండికి పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్నిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. వేలుతో ఒత్తితే ఈజీగా లోపలికి వెళ్ళాలి. పైన కొన్ని డ్రాప్స్ వాటర్ పోసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి మంచిగా వేళ్ళతో మర్దన చేసినట్టు అనేసి మళ్ళీ మూత పెట్టేసి 1 గంట సేపన్న పిండి నానితే చాలా మంచిగా వస్తాయండి. నేను కొన్నే చేస్తున్నా అండి, మేమిద్దరమే కాబట్టి చాలా కొంచెం చేస్తున్నా. ఈ కప్పుతో 1 కప్పు శనగపప్పు ఒక 2 గంటలు నానబెట్టి కుక్కర్లో ఒకటే విజిల్ వచ్చేంత వరకు ఉడకబెడితే చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందండి. 2 వేళ్ళ మధ్యన పప్పును పెట్టి ఒత్తితే మెత్తగా స్మాష్ అయిపోతుందండి, రుబ్బినట్టుగానే. చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3-4 టీ స్పూన్ల హోమ్ మేడ్ నెయ్యి వేసుకోవాలి. ఇది బెల్లం అండి. మనము పప్పు ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకొని ప్యాన్లో వేసేసుకోవాలి. బెల్లం అంతా వాటర్ పోయకుండా మంచి కరిగించుకోవాలి బెల్లాన్ని. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడకబెట్టుకొని చల్లారిన శనగపప్పుని సగము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొచ్చిన చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. ఎక్కడ పప్పు వక్కలు అనేది లేకుండా ఎంత మెత్తగా పట్టుకుంటే మనకు భక్షాలు అంత మంచిగా వస్తాయి. చూడండి ఎంత మంచిగా, ఎక్కడ పప్పు వక్క అనేది లేదు. మెత్తగా పట్టిన చూడండి. అదొక బౌల్లో పెట్టుకొని మిగతా ఆఫ్ కూడా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. మిగిలిన సగం పప్పు కూడా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చిన ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతా మనము పప్పు రుబ్బేలోగా బెల్లం అంతా కరిగిపోయింది చూడండి, మంచి కరిగింది బెల్లము. ఎక్కడ గడ్డలు ఏమీ లేవు, 1-2 ఉంటే అవి కూడా కరిగిపోతాయి. వాటర్ పోస్తే టైం ఎక్కువ తీసుకుంటుందండి బెల్లం కరిగే వరకు, అందుకే వాటర్ పోయొద్దు. మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పును బెల్లంలో వేసి బెల్లము పప్పు 2 కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి, హై పెడితే మాడిపోతుంది. బెల్లం కరిగింది కదా, మాడిపోతుంది కాబట్టి స్లో మీద మెల్లగా నిదానంగా చేసుకోవాలి. ఎక్కువగా పెద్ద ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. చూడండి, స్లో ఫ్లేమ్ మీద పెట్టి నిదానంగా కలుపుకోవాలి. బెల్లం అంతా పప్పు పట్టేట్టుగా, బెల్లం పప్పు 2 కలిసిపోయేట్టుగా మంచిగా కలుపుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ జాబ్ పర్పస్లో జైరాబాద్లో ఉండేవాళ్ళమండి. జైరాబాద్ వాళ్ళు మటుకు భక్షాలు ఎంత బాగా చేస్తారంటే సన్నగా పేపరే, అసలు వాళ్ళు వాటిని పోలేలు అంటారు.
చాలా బాగుంటుంది. ఒక రేకు మీద పెట్టి ఒత్తుతారు, చాలా బాగుంటుంది. మేము వచ్చేటప్పుడు ఆ రేకు కూడా తెచ్చుకున్నాము. మేము అప్పుడు పిల్లలం కాబట్టి ఇంకా మా మదర్ ఎక్కడ వేసిందో దొరుకుతలేదు అది. చాలా బాగుంటాయండి. ఆ రేకు మీద చేస్తే మటు చాలా బాగా వచ్చేవి భక్షాలు. బెల్లంలో తడంతా ఎవాపరేట్ అయ్యి కొంచెం పప్పు కొద్దిగా ముద్దకొచ్చేట్టుగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. దాదాపుగా అయిపోవచ్చిందండి. ఇంకా దించే ముందు ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడరు వేసి మంచిగా కలుపుకొని దించేసుకోవాలి. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నా. ప్యాన్ నాన్ స్టిక్ కాబట్టి 2 నిమిషాలు ప్యాన్లో ఉంచితే ఆ వేడికి ఇంకా మంచి గట్టిగా అవుతుంది. పప్పు ముద్ద చల్లారి గట్టిగా అయింది చూడండి. ఇంక ఇంతకన్నా గట్టిగా అయితే భక్షాలు చేయడం రాదు. కరెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది. భక్షాల ముద్దలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యికో లెక్క అంటూ ఉండదండి. ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. నెయ్యితోనే అసలు భక్షాలు టేస్ట్ వచ్చేవి. మంచి ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోవచ్చు, ఎప్పుడోసారి కాబట్టి. హోమ్ మేడ్ నెయ్యి కాబట్టి అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు. కొన్న నెయ్యి అయితే మటుకు అస్సలు తినకూడదండి. భక్ష బ్యాటర్ను ప్యాన్లోంచి తీసి ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో పెడుతున్నాను. ప్లాస్టిక్ది కాదండి అది. ఉగాది పచ్చడి చేయడానికి కొంచెం చింతపండు, తగినంత బెల్లము వేసి నానబెట్టినాను. మార్కెట్లో అసలు మామిడికాయలే లేవండి. మాకు సాటర్డే మార్కెట్ అవుతుంది. నేను పోయేసరికి లక్కీగా ఒకటే కాయ ఉన్నది. అది భగవంతుని అనుగ్రహమే అనుకొని, భగవంతుడు నా కోసమే ఉంచిండు అనుకొని తెచ్చుకున్నాను. చాలా మందికి దొరకలేదు కాయలు. మామిడికాయను నీట్గా కడిగేసి పైన పీల్ తీస్తున్నా. ఈ ఒక్క కాయలోనే కొంచెం పులిహోర చేస్తాను. కొంచెం పచ్చడి పెట్టుకుంటాం కదా మనం, ఇవాళ తప్పకుండా పచ్చడి పెట్టాలి. కొంచెం పచ్చడి పెడతాను. ఉగాది పచ్చడిలో కొంచెం వేయాలి కదా, అది కొంచెం మామిడికాయ పప్పు చేస్తున్నా. వీటన్నిటికీ సరిపోద్దండి. కాయ పుల్లగా ఉంది, పెద్దగా ఉంది కాబట్టి సరిపోతుంది. మేమిద్దరమే, మా వంట కూడా కొంచెమే కాబట్టి నాకు సరిపోతుంది కాయ. కాయను కొబ్బరి తురిమే దాంతో మంచిగా తురుముతున్నాను. ముందుగా మామిడికాయ పులిహోర చేద్దామని పులిహోర కోసమే తురుముతున్నాను. కొంచెమే తురుముకున్నాను కాయలో. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఈ గుంట గరిటెతో 2 స్పూన్ల నూనె వేస్తున్నా. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు పులిహోరలో ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. నలిచేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిట్పట అన్నాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేస్తున్నా. 1 గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి స్పూన్తో మంచి కలుపుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసి 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 4-5 రెబ్బల కరివేపాకు వేసేసుకోవాలి. అన్నీ కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. నా కడాయి కూడా చిన్నగా ఉంది కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి మటుకు పులిహోరలో కంపల్సరీ అండి. అన్నిట్లలో వేసుకోవాలి కానీ పులిహోరలో అయితే ఇంకా కంపల్సరీ. అన్నీ కలిపేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ వేసుకోవాలండి, ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ తరుగును కడాయిలో వేసేసుకోవాలి. పోపులో అన్నీ మంచిగా ఒకదానికొకటి కలిసేట్టు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. పోపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్న అన్నము ఒక బేసన్లో తీసుకున్నాను పులిహోర కలుపుదామని. పోపు చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును అన్నంలో వేసి అన్నానికి అంతా పట్టేట్టు కలుపుకోవాలండి. స్పూన్తో కలిపితే సరిగ్గా రాదు. కంపల్సరీ పులిహోర కలపాలంటే చేయి పెట్టాల్సిందే. ఫైనల్గా పులిహోర స్ట్రక్చర్ ఇది చూడండి ఎట్లుంది, మంచిగా కనిపిస్తుంది. పులిహోర పని అయిపోయిందండి. మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు పూర్ణాలు చేసుకుందాము. భక్షాల పూర్ణము మొత్తం చల్లారిపోయింది. మనకు నచ్చిన సైజులో ముద్దలు చేసుకోవాలి. నేను 4 చేస్తున్నా, మేమిద్దరమే కాబట్టి 4 ముద్దలు చేస్తున్నా. 4 పూర్ణాలు చేద్దామని. టైం కూడా సరిపోదు కదా అన్నీ చేయాలంటే, 4 చేస్తున్నా. ఇది దోశ బ్యాటరు, మనం దోశలు వేసుకుంటాం కదా అదే బ్యాటరు. కాకపోతే నేను పప్పులు ఎక్కువేసి బియ్యం తక్కువ వేస్తాను దోశ బ్యాటర్కి. అదే దోశ బ్యాటర్. దీంట్లోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసిన,
అంతే, ఇంకేం వేయద్దు. దోశ పిండి అయితే గట్టిగా రుబ్బుకోవాలండి. లూజ్గా ఉంటే ఆయిల్ బాగా లాగేస్తుంది. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఒక డ్రాప్ వేసి చూస్తున్నా నేను ఆయిల్ ఆగిందా అని. చూడండి ఎంత గట్టిగా ఉంది, అసలు అందులో పడతలేదు. నేను వేలుతో వేస్తే కూడా దాంట్లో పడట్లేదు. అంత గట్టిగా రుబ్బుకోవాలి. చూడండి బ్యాటర్ చూడండి ఎంత గట్టిగా ఉంది. లూజ్ అయితే ఏం కాదు కానీ ఆయిల్ బాగా లాగేస్తుంది. ఒక్క పూర్ణం వేస్తున్నా. చూడండి నూనె ఎట్లా పొంగుతుంది చూడండి. ఇది మిల్లు నూనె కాబట్టి పొంగుతుందండి, పట్టించిన నూనె. కొంచెం ఆయిల్ అంతా పూర్ణం మీద పోస్తూ పూర్ణాన్ని చిన్న చిన్న కదుపుతూ వేయించుకోవాలి. చిన్న కడాయి పెట్టుకున్నా కాబట్టి ఒక్కొక్కటే వేస్తున్నా. పెద్ద కడాయి అయితే 2-3 వేయచ్చు. 2-3 వేస్తే ఒక్కోసారి అతుక్కపోతుంది. అతుక్కపోయింది అనుకోండి నూనె అంతా పాడైపోతుంది, షేప్ కూడా సరిగ్గా రాదని నేను కొన్నే కదా అని ఒక్కొక్కటే వేస్తా ఎప్పుడైనా కూడా. చూడండి ఎంత మంచిగా ఎగ్ లాగా వచ్చింది, కోడిగుడ్డులాగా మంచిగా వచ్చింది చూడండి షేపు. అది తీసేసి ఇంకో పూర్ణం వేసిన వేగుతుంది. నూనె అంతా ఇట్లా మెల్లగా నిదానంగా పైకి అనుకుని టర్న్ చేసుకోవాలి. ఉట్టిగానే వేగిపోద్ది, అంటే ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీగానే వేగిపోతుంది. చూడండి టర్న్ చేసి ఒక్క నిమిషం ఉంచి తీసేసుకోవడం. నిమిషం కూడా అవసరం లేదు, తెలిసిపోతుంది మనకు వేగింది. కానీ చాలా టేస్ట్ ఉంటాయండి, నాకు చాలా ఇష్టం ఈ పూర్ణాలంటే. వేగిపోయింది, తీసేస్తున్నా. ఇంకొక పూర్ణ ముద్దను బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. నెయ్యితో కూడా చేసుకుంటానండి, నెయ్యితో చేసి కూడా చాలా బాగుంటాయి. నేను ఎందుకో మర్చిపోయి ఆయిల్ పోసిన, అసలు నేను ఎక్కువ నెయ్యితోనే చేస్తాను. ఇవి నెయ్యితో చాలా బాగుంటాయి. ఆయిల్ అంతా దానిపైన పోసుకుంటూ టర్న్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచి షేపు, ఎంత మంచి కలరు, అసలు ఎంత బాగుంది చూడండి. ఇది భగవంతునికి అర్పించిన నైవేద్యం కదా, అట్లా అనకూడదు కానీ అనకుండా ఉండలేకపోతున్నా, దాన్ని చూస్తే మంచి అనిపిస్తుంది. ఆయిల్ అంతా వడిచిపోగానే తీసి స్ట్రైనర్లో పెట్టేస్తున్నా. ఇంకా ఒక్క మిగిలిన ముద్ద కూడా వేసేస్తే అయిపోతుందండి. బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేస్తున్నా. ఈ పూర్ణం కూడా 2 వైపులా మంచిగా వేగిన తర్వాత తీసేసి ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయేట్టు స్ట్రైనర్లో పెట్టుకుంటే అసలు ఏం పట్టట్లేదు, ఆయిల్ అస్సలు పట్టట్లేదండి. ఎంత ఆయిల్ ఇష్టమో అంతే ఉంది చూడండి. చిన్న కడాయి అయినా కూడా ఆయిల్ అంతా అట్లనే ఉన్నది. ఇంకా అయిపోయినాయండి పూర్ణాలు. స్టవ్ బంద్ చేసిన చూడండి, క్లోజప్లో తీస్తా. ఇంకా స్ట్రైనర్లో పెట్టేసుకున్నా. ఇవేనండి పూర్ణాలు. 2 టీ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేయించుకొని మిక్సీ పడుతున్నా చట్నీ పెట్టడానికని. ఒక హాఫ్ మామిడికాయను సన్న ముక్కలుగా కట్ చేసి అందులో 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అన్నీ కలుపుతున్నాను. మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్ను కూడా పచ్చడిలో వేసి అన్నీ కలిపేసుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసి పోపు చేసిన. ఆ పోపు అంతా చల్లారిన తర్వాత పచ్చడిలో వేస్తున్నా. చూడండి పోపు అంతా వేసేసిన. అంతా మంచిగా కలిపితే రేపటి వరకు ఆయిల్ అంతా పైకి ఊరుతుంది. ఇప్పుడైతే ఆయిల్ ఏం కనిపించదు. నాకు కొంచెం పచ్చడిలో ఆయిల్ తగ్గినట్టు అనిపించింది. ఇంకొంచెం ఆయిల్ పోస్తున్నా. కొంచెం క్వాంటిటీ కదా తెలియలేదు, మనకు లెక్క ప్రకారం అయితే తెలుస్తుంది. కానీ కొద్దిగా కాబట్టి ఏదో అందాజగా వేసేసినాను. కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి మరంతా కలిపేస్తున్నా. ఫైనల్గా పచ్చడి స్ట్రక్చర్ ఇది. రేపటి వరకు ఆయిల్ మంచిగా తేలుతుంది. ఇంకా అయిపోయింది, పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇంకా మెయిన్ ఉగాది అంటేనే గుర్తొచ్చే భక్షాలండి. భక్షాలు చేసుకుందాము. పిండి మంచిగా నానింది, మెత్తగా సాఫ్ట్గా అయింది. కొంచెం చేతికి నెయ్యి రుద్దుకొని మంచిగా పిండిని మళ్ళీ ఒకసారి మర్దన చేస్తున్నా. మనకు నచ్చిన సైజులో భక్షాలు ఎంత సైజు కావాలో అంత ముద్దలు చేసుకోవాలి. నేనైతే మీడియమే చేస్తున్నా అండి, పెద్దగా కూడా చేసుకోవచ్చు. నాకు ఎంత పెద్దగా అయినా చేయొస్తుంది, కానీ అంత పెద్దవి మనం తినలేం కదా అని మీడియం సైజు చేస్తున్నా. 4 చేస్తున్నా. ఇవి కూడా ప్లాట్ఫామ్ మీద ఒక కవర్ వేసుకొని కొంచెం కవర్కి నెయ్యి రుద్దుకున్నాను. భక్షాల్లో పెట్టే బ్యాటర్ను కూడా పిండి ముద్దలు ఏ సైజ్ చేసుకున్నామో పప్పు ముద్దలు కూడా అదే సైజ్ చేసుకోవాలి. చూడండి 2 ఈక్వల్ ఉన్నాయి. చల్లారేసరికి పప్పు ముద్ద మంచిగా అయింది చూడండి, సాఫ్ట్గా. అట్లయితే మంచిగా చేసుకోవస్తుందండి. ఇవి కూడా 4 ముద్దలు చేస్తున్నా. మిగిలిన ముద్ద పక్కకు పెట్టుకుందాము. రేపైనా చేసుకోవచ్చు, ఎల్లుండైనా చేసుకోవచ్చు. వారం 10 రోజులైనా నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకుండా నిలువ ఉంటుంది. మనం వాటర్ పోయలే కదా, ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. కొద్దిగా నెయ్యి తీసుకొని కవర్కు నెయ్యి రాసి పిండి ముద్దను చిన్న సైజు పూరిలాగా ఒత్తుకోవాలి.
దాంట్లో పప్పు ముద్దను పెట్టి మొత్తం పప్పు ముద్ద కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి చూపించే విధంగా. దాదాపు జనరల్గా అందరికీ ఐడియా ఉండుంటుంది, రాని వాళ్ళ కోసం, ఐడియా లేని వాళ్ళ కోసం, కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ ముద్దను మంచిగా 2 చేతుల మధ్యన పెట్టుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చూడండి, చేసుకొని దాన్ని మంచిగా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పప్పు బ్యాటర్ బయటికి రాకుండా మంచిగా క్లోజ్ చేసుకొని వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ మంచి ఒక పెద్ద సైజు పూరీలాగా ఒత్తుకోవాలి. చపాతీలాగా పూరీలాగా ఒత్తేసుకోవాలి. చేతులతోనే ఒత్తుకోవాలి. సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది ఏముండదు. కొందరు పూరీ ప్రెషర్తో కూడా చేస్తారు, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ఇంకా ఈజీ అనేసి నేను ఇట్లనే చేస్తాను ఎప్పుడు. చూడండి ఎంత సన్నగా, ఎంత బాగా వచ్చింది. ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో కొంచెం లావుగానే ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం లావుగానే చేసిన. అది మన ఇష్టము, మనం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్న, ప్యాన్కి కొద్దిగా నెయ్యి రాసిన. నెయ్యి వేయకున్నా పర్వాలేదు, నాన్ స్టిక్కే కాబట్టి ఏం కాదు, కానీ నేను టేస్ట్ పర్పస్ వేస్తున్నా నెయ్యి. భక్ష అంటేనే నెయ్యి కదండి, ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది భక్ష. ప్యాన్ వేడైంది, ఇంకా భక్ష వేసేసిన ప్యాన్లో. ప్యాన్ చిన్నగా అయింది, నా భక్ష పెద్దగా అయిందండి, కొంచెం కారడం ఇబ్బంది. ఇది అయ్యాక మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకుంటా. ఒకవైపు వేగింది, దానిపైన కొంచెం నెయ్యి వేసి మళ్ళీ రెండో వైపు టర్న్ చేస్తున్నా. భక్ష మంచిగా 2 వైపులా కూడా వేగిపోయింది. ఇంకా ప్యానే తీసేస్తున్నాండి, వేరే ప్యాన్ పెట్టుకుంటున్నా. ఇది చిన్నగా అయింది కదా. ప్యాన్ వేడైంది, ప్యాన్కి అంతా నెయ్యి రాసి ఒత్తుకున్న భక్షాన్ని వేడైన ప్యాన్ మీద వేస్తున్నా. భక్ష పైన కొద్దిగా నెయ్యి రాసి రెండో వైపు టర్న్ చేసుకుంటున్నా. ఒకవైపు వేగింది, రెండో వైపు టర్న్ చేసిన. ఇది వేగేలోపు ఇంకో భక్ష ఒత్తేస్తున్నా. భక్షాలు చేయడం ఈజీ అండి, అటు కాలుతుంటే ఇటు ఇంకోటి ఒత్తేసుకోవచ్చు. 2 వైపులా మనకి ఇష్టం వచ్చినంత నెయ్యి రాసుకొని మంచిగా వేయించుకోవాలి. వేగిపోయింది, ఇక తీసేస్తున్నా. మళ్ళీ కొంచెం నెయ్యి రాసి ఇంకొక భక్ష వేసేస్తున్నా. భక్ష ఏమన్నా లావుగా అనిపిస్తే మనం పేనం పైన కూడా ఒత్తుకోవచ్చు. ఒకవైపు కాలింది, రెండో వైపు టర్న్ చేస్తున్నా. కొద్దిగా నెయ్యి రాసుకొని ఇంకా తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇది లాస్ట్ అండి, ఉన్నొకటి కూడా వేసేసిన, ఇంక అయిపోయింది. కొద్దిగా నెయ్యి రాసి 2 వైపులు మంచిగా వేయించుకొని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా అయిపోయినాయి. స్టవ్ బంద్ చేసిన. చూడండి 4 భక్షాలు చేసిన. లుక్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. పచ్చడి చేద్దామని చింతపండు బెల్లం నానబెట్టినా కదండి, పులుసు తీసి పెట్టుకున్నా. చిటికెడు కారం వేస్తున్నా, కారపొడి. ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నా. తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము మనకు రుచికి సరిపడా వేసేసుకోవాలి. మామిడికాయ తురుములోనే కొద్దిగా వేప పువ్వు కూడా ఉందండి, ఎక్కువ దొరకలేదు వేప పువ్వు. అయిపోయిందండి ఉగాది పచ్చడి 7 రుచులతో. తినే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్, పుట్నాల పప్పు వేసుకుంటాను. ఇప్పుడు వేస్తే మునిగిపోతాయి కదా. వండిన నైవేద్యాలన్నీ భగవంతుని సమర్పించుకున్నాను. దీపాలు కొండెక్కకుండా మధ్యలో కొంచెం ఆయిల్ వేసిన దీపాలలో ఆరగింపు అయిపోయింది. ఇప్పుడు సమయము 9:30 అయిందండి. భగవంతుని సమర్పించిన నైవేద్యాలనే మేము ప్రసాదంగా స్వీకరిస్తున్నాము. మేము రోజు ఇదే టైంకు తింటామండి బ్రేక్ఫాస్ట్, అందుకని ఇదే టైంకి పెట్టేసిన. పండగ అని చెప్పేసి పొద్దున్న ఎంత పని చేసుకుంటూ తినకుండా 3 గంటలకో 4 గంటలకో తినడం నాకు నచ్చదు. రోజు తినే టైంకే తింటాను, రోజు పూజ చేసుకునే టైంకే పూజ చేసుకుంటాను, రోజు లేసే టైంకే లేస్తాను. నా టైం టేబుల్లో చేంజ్ అసలు ఉండదు. అన్నపూర్ణమాతకు దండం పెట్టుకొని ఉగాది పచ్చడి తాగుతున్నారు. భగవంతుని అనుగ్రహంతో ప్రతి నైవేద్యము మంచి టేస్ట్ వచ్చిందండి. ఒక్కటి కూడా వంక పెట్టేట్టు లేవు. నా వంటలు నచ్చినాయండి. వంటలు నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.